అందరికీ జై గురుదత్త. స్వశక్తి సాధన ఛానల్కి స్వాగతం. మన శిష్యులందరూ కూడా సాధన గురించి వివరం చేయండి, కొన్ని విషయాలు తెలియజేయండి అని చెప్పడంతో మనం ఈరోజు ఈ సాధన కోసం తెలుసుకుందాం. ఇహము చూసి వదలనేరారు, ఇందున్న మోహ మహిమలేమో పలుకబోవరు. ఇహము చూసి వదలనేరారు, ఇందున్న మోహ మహిమలేమో పలుకబోవరు. మహిమహాభాగ్యములు దుఃఖ సహితమైన పూలవనమని, మహిమహాభాగ్యములు దుఃఖ సహితమైన పూలవనమని, బహువిధంబుల పొగడి కర్మ గుహములలో చిక్కి పాప జ్ఞాన మహితమైన తెరవి బాసిరి. అందున్న జ్ఞాన మహితమైన తెరవి బాసిరి. అందరికీ ఈ యొక్క శ్లోకం, ఈ లోకంలో జరిగే విహాన్ని చూసి వదలనేరారు. ఈ విహపరములు ఇక్కడ ఉన్న దాన్ని అంతటిని చూసి, ఈ ఆనందాన్ని మనం చూసే సంఘటనల్ని, ఆనందాల్ని చూసి ఇది పూలవనం అనుకుని మురిసి ఈ పాప కుహరములో చిక్కుకొని మనం ఇది వదిలి జ్ఞానానికి రారు అని చెప్పడం. అంటే జ్ఞానరహితమైన ఏదైతే ఈ లోకంలో ఉందో దాన్ని అంతటినీ కూడా మనం తీసుకోవడానికి చాలా ఇష్టపడం. దేన్ని ఇష్టపడతాం అనేది మీకు ఈ చిన్ననాటి నుంచి జరిగే సంఘటనలన్నీ, ఈ లోకంలో సినిమాలు, ఆనందాలు, వినోదాలు, చిన్న చిన్న సంతోషాలు, వీటిల్లో పడి ఈ పాపరహితానికి రాకుండా పాపములో చిక్కుకొని మళ్ళీ అజ్ఞాన తెరంలోకి వెళ్ళి మళ్ళీ జన్మ కోహరములోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తమ మానవ జన్మ దాటి మళ్ళీ ఎన్నో జడ జన్మలకు వెళ్ళిపోయి జీవజాలమైన జన్మలన్నీ ఎత్తి మానవుడు మళ్ళీ ఈ కాలచక్రంలో కలిసి గిరగిరా తిరిగి మళ్ళీ 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 పుట్టాలి చావాలని ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ సాగు పుట్టుకలకు లేకుండా భగవంతుని చేరుకునే దారి ఏదైతే ఉందో దాన్ని మోక్ష మార్గం అంటారు. అటువంటి మోక్ష మార్గం ఎత్తడం కోసం మనం ఆ గురువుల్ని అన్వేషించి ఆ గురువు దగ్గర ఉండే సామర్థ్యాల్ని తెలుసుకుని, ఆ గురువు కూడా ఎటువంటి జ్ఞానం అనుసరించి అభ్యసించి తన గురువులు ఎటువంటి గురువులో తెలుసుకుని, ఆ తెలుసుకున్న గురువుల్ని మళ్ళీ మనం వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తెలుసుకుని మనం ఈ జీవన శైలి సాగించాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన శక్తి దగ్గరికి చేరగలిగే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని పరమశివుడు మనకి అందించే పరమాత్మ మనతో ఉండి మనల్ని నడిపించగలిగే శక్తి ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా అందించాలో అందించి ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయాణం చేస్తూ ఉంటాడు. దీంట్లో చాలా వరకు చిత్తకళలని, అనేక రకాల నాదబిందు కళలని చాలా ఉంటాయి. అంటే అందులోంచి మనం బయటపడాలంటే గురుముఖత, ఈ సంసారం అనే సంఘటన నుంచి, అంటే సంసారం అనే ఈ యొక్క మాయా జాలం నుంచి బయటపడడానికి గురువు అన్వేషణలో గురువు ముఖత విషయాన్ని తెలుసుకుని ఆ ఉపదేశ సారాంశంతో మనం ముందుకెళ్తే ఈ ఉన్న విషయాలన్నీ తెలియబడతాయని గురువు చెప్పడం మనకి ఆనందం. ఈ బ్రహ్మానందం, పరమానందం అనే స్థితిని ఎవరైతే పొందడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ధ్యానం అంటున్నారో ఆ ధ్యాన స్థితిని పొందడం కోసం సారాంశం తీసుకోవాలి. దాన్నే ఉపదేశ సారం అంటారు. కాబట్టి ప్రతి దాంట్లోనూ కూడా
ఆనందాన్ని పొందాలంటే ముందు నీ మనసుని నువ్వు ఓ స్థితికి తీసుకురావడం నేర్చుకోవాలి. ఆ స్థితికి వచ్చినప్పుడే మనసు ఏదైతే పట్టుకుంటుందో ఆ పట్టుకున్న దాన్ని వదిలి ముందుకు వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అటువంటి శక్తి సామర్థ్యాన్ని సాధించగలిగే శక్తి ఏదైతే ఉందో అదే స్వశక్తి సాధన. ఈ స్వశక్తి సాధన చూడడానికి వినేవాళ్ళకి చాలా సులువుగా కనిపించవచ్చు, కానీ దీని వెనకాల ఎంతో అవసరమైన ఆనందమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. చాలామందికి ఇది అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి సులువుగా ఉన్న కాడికి కొంచెం మార్గం కఠినంగా ఉండొచ్చు. అది సులువైన మార్గమే, కానీ కఠినంగా తీసుకుంటాం. దాన్ని పొందడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. అందుగురించి ఆ టైం పట్టకుండా ఉండడం కోసం ఈ లోకహితమైన విషయాల్ని మన మనసుకి పట్టించుకోకుండా ఈ స్వశక్తి సాధన అనే శక్తిని మనం మనసుకు పట్టించుకుంటే లాహితాలు అని కూడా కాయిస్ కరిగినట్టు కరిగిపోతాయని గురువు చెప్పగా అది మనందరికీ అందించడం భాగ్యంగా మాకు ఈరోజు దొరికిన అవకాశం. కాబట్టి మీరందరూ కూడా ఈ స్వశక్తి సాధనలోకి అడుగుపెట్టండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. జై గురుదత్త, జై గురుదత్త.